పాడుతా తీయగా చల్లగా. సూర్యకార్తిక్ ఎంపిక చేసుకున్న పాట రామజోగయ్య శాస్త్రి గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. పాట పాడిన వారు బాబా సెహగల్, నవీన్ మాధవ్. గబ్బర్ సింగ్ సినిమా నుంచి దేఖో దేఖో గబ్బర్ సింగ్, దేఖో దేఖో గబ్బర్ సింగ్ అనే తెలుగు పాట. శుభం. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया के हाइपर सिंह. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్. వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్సుకే కొత్త కలరింగ్. సత్తాకే స్పెల్లింగు, కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫైరింగు, ఏ విలన్ కైనా పెద్ద వార్నింగు. బై బర్త్డే పుడింగు, కళ్ళల్లో ఫైరింగు, ఏ పెంకే బ్రాండింగు. వీడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్. Gabbar Singh, Gabbar Singh, He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, It's a brand new song to sing. మన జాలికొస్తే బ్రదరా, మంటెక్కి పోతి బెదరా. మన చేతి దెబ్బ తిని పడుకున్నాళ్ళు మళ్ళీ లెగరా. మంచోణ్ణి గిల్లగలరా, యహ చెట్టోణ్ణి గిచ్చగలరా. ఏ లెక్క కందని నాలాంటోణ్ణి గెలుకేదవడు. మెగావాట్లాంటోడు, కళ్ళోడు టపోడు, కుసింత తిక్కోడు. ఇట్ట పుట్టేశాడు వాటోడు. जो डर गया समझो मर गया. Gabbar Singh, Gabbar Singh, He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. బాబు చాలా బాగా పాడావు. Thank you, sir. అండ్ బై ది బై రచయిత గబ్బర్ సింగ్ అని టైటిల్ పెట్టినందువల్ల జో డర్గాయా ఓ మర్ జాయగా అనే వర్డ్ యూజ్ చేశాడు, చూసారా? చాలా బాగుంది. అది రచయితకి చెందుతుంది. అది నువ్వు పాడటం కూడా బాగా పాడావు. ఈ పాటను గురించి పెద్దగా విశ్లేషించుకోవాల్సిన అవసరం లేదు. కాలంలో వచ్చే ఎన్నో మార్పులతోటి సంగీతంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇలాంటి వాటిని విశ్లేషించకుండా నువ్వు పాడిన ధోరణి గురించి నేను చెప్తానన్నమాట. ఈ పాటను ఇంతకంటే ఎవరు ఏం పాడగలిగే ఏం పెద్దగా లేదు. కొన్ని చోట్ల మీరు కొన్ని లైన్లు మర్చిపోయారు అని నాకు అర్థమైంది. ఈ పాటను ఇంతకు ముందుకు వినకపోయినా కూడా 1-2 చోట్ల మర్చిపోతూ దాన్ని కొంచెం ఇబ్బంది పడుతూ సాఫ్ట్ చేసేసి పాడారు. అది వస్తున్నప్పుడు మెల్ల సాఫ్ట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ లైన్ గుర్తురాగానే దాన్ని బ్రైట్గా పాడుతున్నారు. అలా చేయొద్దు. ఎందుకంటే స్టేజ్ మీద పుస్తకం పెట్టుకొని కూడా మేము చాలాసార్లు ఈ తప్పులు చేస్తాం. పుస్తకం పెట్టుకొని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కళ్ళు మూసుకుంటున్నప్పుడు నెక్స్ట్ లైన్ ఎక్కడో చూసే లోపల వేరే లైన్ వచ్చేస్తుంది. అది జనాలకు తెలియకుండా మేనేజ్ చేయడం అనేది అనుభవంలో వస్తుందన్నమాట. ఆ అనుభవం మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. సంగీతపరమైనటువంటి ఏ విధమైన ఇబ్బంది లేదు. శృతి సుభగంగా పాడారు, తాళంతో పాడారు. ఇంతకంటే ఎవరు దీనికి ఎక్కువ న్యాయం చేయడానికి కుదరదు. తీసుకున్న పాటకు సక్రమమైన న్యాయాన్ని చెల్లించినటువంటి మీకు మరొక పర్యాయం మా శ్రోతలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. పాడుతా తీయగా చల్లగా.